కరుడుగట్టిన అంతరరాష్ట్ర దొంగలు అరెస్ట్. అనంతరం కేసు దర్యాప్తు భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలు మేరకు ఈస్ట్ జోన్ డీఎస్పీ ఒక స్పెషల్ టీంను కేసు దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేయడమైనది. కేసు దర్యాప్తులో భాగంగా బొమ్మూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్కి రాబడిన సమాచారంపై తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ, ప్రస్తుత ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీమతి ఎస్ భవ్య కిషోర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలు చేయుచున్న అంతరరాష్ట్ర ముద్దాయిలు అయిన ప్రశాంత్ కుమార్ కొరడా మరియు సాగర్ కుమార్ పాండాని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్ట్ చేయడమైనది. ఆగస్టు 24న దివ్యరాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాన్షరి ఢిల్లీలో హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగింది. సో ఎస్పీగా ఇన్స్ట్రక్షన్ మేరకు మనకి టెస్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలో ఆఫీస్ చేసి మనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయి వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కొరడా అండ్ సాగర్ కుమార్ పాండా ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ ఇద్దరికి కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ పరంపురం, సో ఒడిశాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదయ్యి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 grams ఆఫ్ గోల్డ్ రికవర్ చేశాము అండ్ 8.25 grams ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఆల్మోస్ట్ 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. మొత్తం మనం 10 lakh వరకు ప్రాపర్టీని దాని దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామనుకుంటున్నామంటే పోలీస్ తరఫున. సో దసరా హాలిడేస్ అందరూ కూడా ఇళ్లలో హాలిడేస్కి వెళ్తూనే ఉంటారు. సో దయచేసి అందరూ కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో దయచేసి భద్రపరుచుకొని వెళ్ళండి. సో ఏమైనా ముఖ్యంగా బొమ్మూరు సైడు నాచరి కానివ్వండి, ఇది అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మనం చూస్తే కొవ్వూరు సబ్ డివిజన్లో రాబడి జరిగింది. లేడీ ఒంటరిగా ఉన్న లేడీని 3 days బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మనకి ఎవ్రీ మంత్ తణుకులో కూడా ఒక రాబరీ రిపోర్ట్ సేమ్ ఇట్లాగా ఒంటరిగా ఉన్న మహిళల మీద అదర్ స్టేట్ గ్యాంగ్స్. సో ఈరోజు తణుకులో జరిగిన రాబరీలో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ కూడా ట్రేస్ అయింది మనకి. సో అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ముఠాలు కూడా మూవ్మెంట్ ఉందండి. మనకి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇళ్లలో ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ప్రాంతాల్లో రెడ్డి చేస్తున్నట్టు ఎవరికైనా అనుమానం వచ్చిన అదర్ లాంగ్వేజెస్ ఇతర భాషలు మాట్లాడుతూ లేకపోతే బయట స్టేట్ నుంచి వచ్చారన్న అనుమానం ఉన్నా కూడా దయచేసి వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో నైట్ పోయి అలాంటి హౌసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి
సో పాజిటివ్గా ఉన్నామని కూడా మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తే మేము అన్యాన్స్గా ఉన్నా కూడా చెప్తున్నాము. సో మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి వీటి మీద నేరాల పట్ల మీద కూడా మీరు